నేను జడ్పీహెచ్ఎస్ సీలేరు జీకేవిధి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎస్ఏపిఈగా విధులు నిర్వహించడం జరుగుతుంది. నేను మెగా డిఎస్ఏ 2025కి స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. నేను ఖోఖోలో ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడల్ అండి. ఇంకా ఇండియన్ టెస్ట్ సిరీస్లో గోల్డ్ మెడల్, నేషనల్ గేమ్స్ ఆడాను, సీనియర్ లెవెల్స్ ఒక 10 వరకు ఆడాను, సబ్ జూనియర్ స్టాండర్డ్ నుంచి ఆడుకుంటూ వచ్చానండి. ఈ మెగా డిఎస్ఏ ఏదైతే ఉందో 2025 స్పోర్ట్స్ కోటా చాలా జెన్యూన్గా జరిగింది. చాలా అంటే చాలా జెన్యూన్గా జరిగింది. లైక్ ఎవరైతే జెన్యూన్గా స్పోర్ట్స్ సంబంధించిన ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అవన్నీ అవాస్తవాలు. ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జెన్యూన్గా జరిగింది. మమ్మల్ని విజయవాడ పిలిచారు. ఒక 10 స్టేజ్ల వరకు ఉన్నాయి. 10 మేము అన్ని సర్టిఫికేట్లు వెరిఫై చేశారు సార్. ఆడావా లేదా, ఒకటి పేపర్ కటింగ్స్ అవన్నీ అన్నీ కలెక్ట్ చేసుకుని జెన్యూన్గా జరిగింది. ఆధారం లేనివన్నీ మాట్లాడతారు 100 మంది. అవన్నీ కాదండి, నిజంగానే జెన్యూన్. నేను స్విమ్మింగ్లో ట్రయాథ్లాన్లో కర్నూలు తరపున రిప్రజెంట్ చేశాను. 3 నేషనల్ గేమ్స్, 3 సీనియర్ నేషనల్స్ నేను ఆడాను. మొన్న 2025 మెగా డిఎస్సిలో నాకు ఎస్ఏపిఈగా కర్నూలు తరపున సెలెక్ట్ అయ్యాను నేను. అప్పుడు మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ స్క్రూటినీ చాలా స్ట్రిక్ట్గా జరిగింది. మా హయ్యర్ క్వాలిఫికేషన్ స్పోర్ట్స్ ప్రకారమే మేము సెలెక్ట్ అయ్యాము. కానీ రీసెంట్గా వచ్చిన రూమర్స్ బట్టి మేము మా ఫ్యామిలీ చాలా కలత చెందుతున్నాము. ఇంతవరకు ఏ ప్రభుత్వము మా స్పోర్ట్స్ వాళ్ళని గుర్తించలేదు. ఎన్నో నేషనల్స్లో మేము మెడల్స్ ఉన్నాయి. మా స్టేట్కి, మా నేషన్స్కి మేము రిప్రజెంట్ చేస్తుంటే కూడా మమ్మల్ని ఇంతవరకు గుర్తించలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు స్పోర్ట్స్ కోటాలో 3% ఇచ్చి మాకు జాబ్ ఇచ్చినది. నేను గుంటూరు వాస్తవ్యురాల్ని. నేను నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ని మరియు నేషనల్ మెడలిస్ట్ని. నా గేమ్ వచ్చి జిమ్నాస్టిక్స్. ఇందులో నేను 4 స్కూల్ గేమ్ నేషనల్స్, 1 జూనియర్ నేషనల్, 1 సీనియర్ నేషనల్, 4 ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలు ఆడాను మరియు సౌత్ జోన్లో 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాను. గత ఏడాది జరిగిన మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో రిటర్న్ టెస్ట్లో ఏ అవకతవకలు లేకుండా ఎంపిక కాబడ్డాను. దీనికి గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు.